హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మేమైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అంగప్రదక్షిణ అయిన తర్వాత కొబ్బరికాయ అవి కొట్టేసి కిందకైతే వచ్చేస్తుంది అన్నమాట. కొండ కిందకి దిగిపోతున్నాము. తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేము కిందకి వెళ్ళేసరికి, తిరుచానూరు వెళ్ళేసరికి కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం అయిందనమాట. 12:30 అలా అయ్యింది. అసలు ఎంత ఎండ అంటే అట్ల పెనం మీద ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాం అనమాట. అసలు చాలా ఎక్కువ ఎండ, కొండ మీద కన్నా కిందన చాలా ఎక్కువ ఎండ అనమాట. ఏసీ రూమ్ అయితే తీసుకుందామని అయితే ఫస్ట్ అయితే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అయితే చెప్తున్నాను. ఏసీ రూమ్ తీసుకుందామని ఫస్ట్ కళ్యాణ మండపంలో రూమ్ అయితే తీసుకున్నారనమాట. టెంపుల్కి చాలా దూరం ఆ రూమ్ అయితే. తీసుకున్న తర్వాత ఏమో 5 మినిట్స్కి కరెంట్ పోయేది. అడిగితే ఒక రూమ్కి జనరేటర్ ఆన్ చేయడం అవ్వదు, 1 అవర్ 1.5 అవర్ పడుతుంది కరెంట్ వచ్చేసరికి అని అన్నారనమాట. రూమ్ రెంట్ అయితే 1500 పెట్టి జనరేటర్ ఆన్ చేయకుండా అసలు ఫ్యాన్ కూడా లేకుండా ఎలా ఉండాలండి అని అడిగాను అనమాట. అడిగితే అయితే మాకు అయితే ఆన్ చేయడం అవ్వదండి, ఒక ఖాళీ చేసేసినా పర్లేదు అని అన్నారనమాట. మంచి వాళ్ళు బాగా. ఖాళీ చేసినా పర్లేదు అంటే అయితే ఖాళీ చేసేస్తామండి అంటే ఆయనే చెప్పారు మళ్ళీ, సూర్యగ్రహణంలోనైతే మీకు జనరేటర్ ఆన్ చేస్తారు, ఎప్పుడు 24 అవర్స్ ఉంటుంది, అక్కడికే వెళ్ళిపోండి. అయితే మీరు చెప్పింది నిజమే కదా, 1500 పే చేసి ఫ్యాన్ కూడా లేకుండా ఉండడం పద్ధతి కాదు కదా అనేసి మేము పే చేసిన డబ్బులు అయితే తిరిగి ఇచ్చేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అసలు. మేము తర్వాత అయితే టెంపుల్ ఎదురుగానే సూర్యగ్రహణం ఉంటుంది అనమాట, అక్కడికైతే డైరెక్ట్గా వచ్చేసాము. ఇంకా ఆయన చెప్పిన తర్వాత ఇంక డైరెక్ట్గా వచ్చేస్తే రూమ్ అయితే చాలా బాగుంది అసలు. మనం ఇంతకు ముందు వెళ్ళిన రూమ్ కన్నా చాలా బాగుందన్నమాట. ఇదైతే ఈవినింగ్ అనమాట. మాకైతే మార్నింగ్ సుప్రభాత్ దర్శనం అయితే ఉంది. ఒకసారి అయితే అలాగే వెళ్దాము టెంపుల్ దగ్గరికి అనేసి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే షాపింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫస్ట్ వీడియో అయితే పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరదే పెట్టాను అనమాట. వైకుంఠ ఏకాదశి రోజు స్టార్ట్ చేసిన అమ్మవారి టెంపుల్కి వెళ్ళిన తర్వాతే మేము పైకి వెళ్తాం అనమాట, కొండ మీదకి. ఫస్ట్ అమ్మవారి టెంపుల్దే పెట్టాను అనమాట యూట్యూబ్లో. ఫస్ట్ వీడియో అమ్మవారి టెంపుల్ దగ్గరే ఉంటుంది అనమాట. ఒక తల్లికి బిడ్డలు ఎలాగో స్వామివారికి అమ్మవారికి మనం అలా అన్నమాట. ఏ పిల్లలైనా ఫస్ట్ ఏది కావాలన్నా అమ్మవారిని అడుగుతారు కదా, అలా అన్నట్టు ఫస్ట్ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి రికమెండ్ చేయమనాలన్నమాట స్వామివారిని. నేను సరదాగా చెప్తున్నాను అలా అన్నట్టు. ఇక్కడైతే ఈ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. 100 రూపీస్ అయితే చెప్పారు. మా ఇంట్లో ఎక్కువ అయిపోతున్నాయి అనేసి అయితే నేనైతే తీసుకోలేదు. ఇక్కడైతే షాపింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. మేము వెళ్ళేసరికి 8:30 అలా అయిందనమాట. పవలింపు సేవ ఉంటుంది అని అన్నారనమాట. దాని గురించి కనుక్కొని వచ్చేసరికి ఆ టైం అయితే అయిపోయింది. పవలింపు సేవ సుప్రభాత సేవ 2 ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను, కానీ అదైతే అవ్వలేదు. అనుకున్నవన్నీ అయిపోవు కదా అలా అన్నట్టు. ఇక్కడైతే ముగ్గులకి సంబంధించి చాలా ఎక్కువ ఉంటాయి. అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ముగ్గులకి సంబంధించి చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు అమ్మవారి టెంపుల్ దగ్గర తీసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే తీసుకున్నాను లాస్ట్ టైం వచ్చినప్పుడు. పద్మావతి అమ్మవారన్నా లక్ష్మీదేవి అమ్మవారన్నా ఒకటే కదా, గవ్వలు అమ్మవారికి ప్రతిరూపాలు కదా. అలాగా ఇదే షాప్లో అయితే నేను తీసుకున్నాను. లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే చాలా దండలు అవన్నీ చాలా ఉంటాయి షాపింగ్. అస్సలు నేనైతే చెయ్యను షాపింగ్. దండలు అవి అస్సలు వేసుకోము.
ఎందుకో హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైనా వీడియోలకే వేసుకుంటాను కానీ బయట అసలు వేసుకోను అనమాట. అందుకే తీసుకోలేదు. ఇక్కడైతే పువ్వులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అమ్మవారికి పువ్వులు పట్టుకెళ్తారనమాట చాలా ఎక్కువ మంది. పువ్వులు, పసుపు, కుంకుమ, దీపం అలాంటివే కదా అమ్మవారికి చాలా ఇష్టం. ఇక్కడైతే అఖండం అని ఉంటుంది. ఇక్కడే దీపాలు వెలిగిస్తారు. ఇక్కడైతే టికెట్స్ ఇస్తారనమాట. మేమైతే ఆన్లైన్లోనే తీసుకున్నాము. మార్నింగ్ 4కి సుప్రభాతం అనమాట. ఆ టైంలో షాపింగ్ ఏమీ ఉండదు కదా అని అయితే చూడడానికైతే వచ్చామన్నమాట. ఒక నైట్ అయితే అమ్మవారి గుడి దగ్గరలో కూడా దొరికిందనమాట. అమ్మవారు అక్కడెక్కడో ఎందుకు నా పక్కకే రండి అన్నట్టు అలా తీసుకొచ్చారనమాట. మంచి రూమ్ అయితే దొరికింది. సూర్య గ్రాండ్. ఎవరైనా వెళ్ళినా అందులో అయితే దిగండి. చాలా బాగుంది రూమ్ అయితే. అమ్మవారి టెంపుల్ ఎదురుగా ఉన్న షాప్లోనే నేను ఎప్పుడు పసుపు కుంకుమ అయితే కంపల్సరిగా తీసుకుంటానన్నమాట. నాకు ఎందుకో అలాగ సెంటిమెంట్ అయిపోయింది. ఈ ఈ అమ్మవారి టెంపుల్ ఉంది కదా, ఆ పక్కనే ఉంటుందన్నమాట. చూడండి అక్కడే తీసుకుంటాను పసుపు కుంకుమ అనేది. ప్రతిసారి వచ్చినప్పుడల్లా తీసుకుంటాను. ఎన్నిసార్లు వచ్చినా నేను తీసుకుంటాను అనమాట. బాగుంటుంది అక్కడ పసుపు కుంకుమ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ మంచి వాసన వస్తుంది. ఇక్కడవి అంత వాసన అది రాదు. అందులోని మెత్తగా మంచి కలర్ ఉంటుంది అనమాట అక్కడ కుంకుమ. ఇక్కడైతే సేవలు ఎప్పుడెప్పుడు ఉంటాయనేది బోర్డు అయితే ఉందన్నమాట. అదైతే కొంచెం వీడియో అయితే తీశాను. అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతా టైమింగ్స్ ప్రకారం వెళ్తుంది అనమాట అంతా. సుప్రభాత దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సుప్రభాతంలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే మనల్ని లోపల కూర్చోబెడతారు సుప్రభాతం చదివేటప్పుడు. పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర మాత్రం మనం అంతా లైన్లో ఉంటాము. ఆ లోపల అయితే సుప్రభాతం చదివేసి గోవుని తీసుకొని వచ్చి ఫస్ట్ గోవుకి దర్శనం కల్పిస్తారనమాట అమ్మవారిది. గోవు సకల దేవతా స్వరూపిణి కదా. గోవుని ఫస్ట్ తీసుకొని వచ్చి అక్కడ గోవుకి అయితే పూజ చేసిన తర్వాత అయితే మనకైతే దర్శనం అయితే కల్పిస్తారు. ఇప్పుడు చూపించాను కదా, అక్కడే నేను పసుపు కుంకుమ అయితే తీసుకుంటాను. ఇంకా అమ్మవారి సుప్రభాతంకి వెళ్ళేటప్పుడు కొంచెం త్వరగా వెళ్తే చాలా మంచిదన్నమాట. ఫస్ట్ ఉన్న 5గురికి పువ్వులు ఇస్తారనమాట. అమ్మవారి దగ్గర వేసిన పువ్వులు ఇస్తారనమాట. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అక్కడే గురువుగారు అయితే ఫస్ట్ ఉన్న 5 మెంబర్స్కి పువ్వులు అయితే ఇస్తారు. నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ 5 మెంబర్స్లో నేను ఉన్నాను అనమాట. అమ్మవారికి వేసిన పువ్వులు అనమాట. అమ్మవారి దగ్గర ఉన్న పువ్వులు తీసి ఇస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఎంత బాగుంటుందో సుప్రభాత దర్శనం అయితే. లోపలికి తీసుకెళ్తారనమాట. అమ్మవారి ఫస్ట్ గడప వరకు తీసుకొని వెళ్ళి దర్శనం చేయించి అమ్మవారి మెడలో ఉన్న పువ్వులు అయితే మనకి ఇస్తారనమాట. ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు అమ్మవారు ఎలా ఉంటారనమాట. పసుపు కుంకుమతో ఎక్కువగా ఉంటారు. లక్ష్మీదేవి అమ్మవారు అంటే పసుపు కుంకుమే కదా చాలా. ఇక్కడైతే చాలా షాపింగ్ అయితే ఉంటుంది. అమ్మవారి టెంపుల్ చుట్టూ కూడా చాలా షాపింగ్ ఉంటుంది. ఇక్కడైతే బ్యాక్ సైడ్ అనమాట. ఇది పుష్కరిణి అనమాట. అమ్మవారి పుష్కరిణిలోకి అయితే మేము ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్దామని అయితే వెళ్ళాము. కానీ ఈవినింగ్ 5 వరకే ఉంటుందట. లోపలికి అయితే పంపించారట. 5 తర్వాత మేము వెళ్ళేసరికి 8:30 అలా అయిపోయిందనమాట. పోనీ కొంచెం చూద్దామనేసి అయితే వెళ్ళి చూసామన్నమాట. గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ ఇవే కదా చాలా అసలు సుమంగళి సౌభాగ్యం అంటారు కదా, వాటికి ప్రతిరూపాలు కదా. ఇక్కడైతే చాలా ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడ నుంచి పట్టుకెళ్తే అదొక ఫీలింగ్ అనమాట. ఇక్కడైతే సూర్యనారాయణ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇదే పుష్కరిణి. కిందకైతే వెళ్ళనివ్వలేదు కానీ
కొంచెం అయితే చూసి అలాగ తిరిగేసి వచ్చామన్నమాట. ఈవినింగ్ పుష్కరిణి దగ్గర చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదైతే టెంపుల్ ముందు నుంచి వెనకాతల వైపుకి వచ్చేసామన్నమాట. ఇటువైపు నుంచే దర్శనాలు అవి ఉంటాయి. మొబైల్స్ కౌంటరు అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే టికెట్స్ అయితే అడగడానికి, పవలింపు సేవకి అడగడానికి అయితే వెళ్తున్నారనమాట. కానీ టైం అయిపోయిందంట. మాకైతే అవ్వలేదు. ఇక్కడైతే మొబైల్స్ ఇవ్వడానికి అనమాట ఆ కౌంటర్. ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇక్కడైతే ఆశిన్య తిరుచానూరులో కూడా వదలలేదు, పానీపూరి అయితే తింటుంది. పానీపూరి అంటే చాలా ఇష్టం, అసలు తింటుందన్నమాట. పానీపూరి బండి కనిపిస్తే చాలు అడుగుతుంది, ఏమీ అడగదు. కానీ పానీపూరి అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడైతే ఎంత వేడిగా ఉందంటే చాలా ఎక్కువ వేడి ఉంది. ఈయనైతే పెద్ద ఆయనే కలర్ వేసుకొని అలా నించొని అసలు చెమట్లకి ఆ కలర్ కూడా ఉండట్లేదన్నమాట. ఇక్కడైతే పసుపు కుంకుమ, ఈ గ్రీన్ కలర్ది కుబేర కుంకుమ అంట, అది కూడా తీసుకున్నాను. తర్వాత అయితే సుప్రభాతంకి అయితే ఇలా రెడీ అయ్యామన్నమాట. కేరళ కాటన్ శారీ అయితే తీసుకున్నాను. బ్లౌజ్ కూడా రెడీమేడ్ అనమాట. సుప్రభాతంకి బాగుంటుంది కదా అని అయితే ఇదైతే కట్టుకున్నాను అనమాట. ఇంక సుప్రభాతంకి వెళ్ళేటప్పుడు మొబైల్స్ అవి పట్టుకెళ్ళలేదన్నమాట. అందుకే కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకొని రూమ్లోనే వదిలేద్దామన్న ఉద్దేశంతోనైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. నలుగురిమి ఇలా అయితే రెడీ అయ్యామన్నమాట. నేను అసలు కనిపిస్తూ ఈ ట్రిప్లోనైతే వీడియో చేద్దామని అయితే అనుకున్నాను, కానీ అవ్వలేదు. చూడండి, ఆశిన్యాకి నాకు కూడా పువ్వులు ఇచ్చారనమాట, అవి పెట్టుకున్నాము. ఇది అమ్మవారి టెంపుల్ దగ్గర ఇచ్చినవి అనమాట. ఇవి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు. ఇదైతే సుప్రభాతం అయిన తర్వాత వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ టిఫిన్కి అయితే వెళ్ళామన్నమాట. తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి టెంపుల్కి ఎదురుగానే ఉంటుందన్నమాట ఆనంద్ భవన్. అక్కడైతే టిఫిన్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అసలు ఎవరిని అడిగినా ఆ హోటల్ పేరే చెప్తున్నారనమాట. ఇదైతే మార్నింగ్, ఈవినింగ్ వ్యూ చూసాము, మార్నింగ్ వ్యూ కూడా చూసామన్నమాట. ఇక్కడ కూడా అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట సుప్రభాత సేవ మాత్రం. తిరుపతి అంటేనే 365 రోజులు మామిడికాయలు దొరికే ప్లేస్ కదా. అందులోనూ మామిడికాయల సీజన్లో ఇంకా ఎక్కువ ఉంటాయి కదా. అలా అన్నట్టు మామిడికాయలు అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే మార్నింగ్ 9-9:30 ఆ టైంలోనమాట. అందువల్ల అయితే షాపులన్నీ ఓపెన్ అయిపోయాయి. మేము సుప్రభాతంకి వెళ్ళినప్పుడైతే ఒక్క షాప్ కూడా లేదనమాట. పువ్వులు కూడా పట్టుకెళ్ళచ్చు సుప్రభాతంకి వెళ్ళేటప్పుడు. పువ్వులు కూడా పట్టుకెళ్ళచ్చు. మనం పట్టుకెళ్ళినవి అమ్మవారి దగ్గర వేస్తారనమాట. ఇక్కడైతే దీపం కూడా వెలిగించాము మేము. తెచ్చిన పసుపు కుంకుమ అన్నీ అక్కడే పూజ చేసి దీపం వెలిగించేసి దర్శనంకి అయితే వెళ్తారనమాట అందరూ. ఇలా అయితే అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది సుప్రభాత సేవ. నేను కొన్ని టిప్స్ అయితే చెప్పానని అనుకుంటున్నాను. లైన్లో ఉన్నప్పుడు ఫస్ట్ 5 మెంబర్స్కి పువ్వులు ఇస్తారు. ఇంకా ఇక్కడ పసుపు కుంకుమ కొనుక్కుంటే మంచిది, అలాంటివన్నీ చెప్పాను కదా. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే ఆనంద్ భవన్ ఇక్కడే టెంపుల్ ఎదురుగానే ఉంటుంది. టీ కానీ టిఫిన్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ బయటకు వచ్చినప్పుడు కడుపు నిండా తింటేనే కదా ఎనర్జీ వస్తుంది, అలా అన్నట్టు. కొంచెం ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది, కానీ టిఫిన్ అయితే చాలా బాగుంది. అన్ని రకాలు కూడా దొరుకుతాయి కూడా. ఇక్కడ తిరుపతి చుట్టుపక్కల అంతా పొంగలి ఫేమస్ కదా. పొంగల్ అయితే అడిగాను కానీ లేదనమాట. వీళ్ళు ఎవరు తినరు, నేనే తిందామని అయితే అడిగాను కానీ లేదు. ఈ విధంగా అయితే అమ్మవారి సుప్రభాతం గురించి కొంచెం అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ సుప్రభాతం టికెట్లు అయితే ఎవ్రీ మంత్ 24th రిలీజ్ అవుతాయి అన్నమాట.
టీటీడీ వెబ్సైట్లోని అన్నీ రిలీజ్ అయినప్పుడు తిరుమల తిరుపతి లోకల్ టెంపుల్స్ అని ఉంటుందన్నమాట. లోకల్ టెంపుల్స్ సెలెక్ట్ చేసినప్పుడు అమ్మవారి టెంపుల్వి వస్తాయన్నమాట. ఇవైతే కొంచెం అంత రష్ ఏమో ఉండదు, టికెట్స్కి బాగానే దొరుకుతాయి అన్నమాట. ఇక్కడైతే అగరబత్తులు చూసామన్నమాట. ఇక్కడైతే అభయ పెయిన్ బామ్ అంట. ఇవైతే చాలా బాగుంటుందట. ఇదైతే రూమ్ పక్కనే ఉంది. ఒకటైతే తీసుకున్నాం అనమాట. జండు బామ్ లాగే ఉంటుంది, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అంట. ఇది అయితే ఒకటి తీసుకున్నాము. హనీ ఇంకా ఇంకా ఏదో చెప్పింది ఆ అమ్మాయి. ఈ 3 రకాలకి షాపే పెట్టారు. నాకు ఆశ్చర్యం వేసింది అసలు. ఇది పెయిన్ బాము పెద్దదంట, మేము తీసుకున్నది చిన్నది హనీ. ఈ 3 రకాలే ఉన్నాయి షాప్ మొత్తానికి. తిరుచానూరు నుంచి అయితే లాస్ట్ గోవిందరాజస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఆటో అయితే ఒప్పుకున్నాము. అంటే లగేజ్ అది ఎక్కువ ఉంటుంది కదా, గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర దర్శనం అయ్యే వరకు ఉండాలన్నమాట ఆటో. మళ్ళీ లగేజ్ అది పట్టుకొని లోపలికి వెళ్ళకుండా దర్శనం అయ్యే వరకు ఉండాలన్నమాట. గోవిందరాజస్వామి టెంపుల్ కూడా మార్నింగ్ అయితే ఖాళీగానే ఉంటుంది. 20 రూపీస్ టికెట్ తీసుకుంటే చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనం అయితే కొంచెం లేట్ అవుతుంది, కానీ ఇక్కడైతే మేము వెళ్తున్నాం అనమాట. స్వామివారి దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. మార్నింగ్ పూట వల్ల చాలా బాగా అయింది అనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే గోవిందరాజస్వామి టెంపుల్ సుప్రభాతంకి కూడా వెళ్ళాము. ఫస్ట్ ఉన్నాం అనమాట. అక్కడ కూర్చోబెడతారు, 20 మినిట్స్ అలా కూర్చోబెట్టి చేయిస్తారనమాట గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము లాస్ట్ టైం అయితే. ఇక్కడైతే తిరుపతిలోకి ఎంటర్ అయిపోయానమాట తిరుచానూరు నుంచి. గంగమ్మ తల్లి టెంపుల్ అంట. కొంచెం తిరుపతి రోడ్లు అయితే వీడియో తీశాను అనమాట. లాస్ట్ టైం వైకుంఠ ఏకాదశికి వెళ్ళినప్పుడు కూడా తీశాను, కానీ వీడియో పెట్టడం అయితే అవ్వలేదు. అప్పుడైతే షాపింగ్ కూడా వెళ్ళాము. షాపింగ్ వీడియో కూడా తీసాను, కానీ ఇంక పెట్టాలనిపించలేదు, అప్పుడు పెట్టలేదు అనమాట. ఇదైతే గోవిందరాజస్వామి టెంపుల్ గోపురం అనమాట. గోవిందరాజస్వామి టెంపుల్ లోపల వైపు 20 రూపాయల టికెట్ ఉచిత దర్శనం. అలా వెళ్ళేటప్పుడు కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడికైతే కంపల్సరిగా వెళ్ళండి. అక్కడైతే అక్షింతలు వేసి మనల్ని ఆశీర్వదిస్తారు. ఆ అక్షింతలు కూడా ఇస్తారనమాట. అవి బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఈసారి ఎవరైనా వెళ్తే వెళ్ళండి ఖచ్చితంగా. తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకైతే స్కిప్ చేయండి. ఇక్కడైతే గోవిందరాజస్వామి టెంపుల్ అనమాట. 20 రూపీస్ టికెట్ తీసుకున్నాము. ఇక్కడైతే అగరబత్తులు అయితే తీసుకున్నాం అనమాట. ట్రైన్కి టైం అయిపోతుందని అయితే తొందరగా వెళ్ళి వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి అయితే మేము అరుణాచలం వెళ్ళామన్నమాట. నెక్స్ట్ అయితే అరుణాచలం వీడియో అయితే వస్తుంది. అరుణాచలంలో కూడా చాలా బాగా అయ్యిందనమాట దర్శనం. ఎలా వెళ్ళాము అనేది కూడా చెప్తాను. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.